చూడండి వీడియో చూడండి. కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యం. ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలటండి. అంటే ప్రత్యర్థినేమి పీకలేక, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ పీకలేక, ఆయన్ని ఎలక్షన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక అతను చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు ఈయన. ఇదేం దైత్రం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని అలాగే అర్ధంతరంగా పంపించేశారు పైకి, వాళ్ళ చిన్నాన్న గారిని అర్ధంతరంగా పంపించేశారు పైకి, వాళ్ళ తల్లిని పంపించేశారు హైదరాబాద్ కి, వాళ్ళ చెల్లిని పంపించేశారు హైదరాబాద్ కి, సునీతారెడ్డి గారిని వాళ్ళ భర్తని జైలు పంపించేద్దాం అనుకున్నాడు. ఈ పంపించేయడమే, చంపేయడమే, లేకపోతే చచ్చిపోవాలని కోరుకుంటాం. ఏం బతుకా బాబు ఇది. ప్రత్యర్థి నీకు దమ్ముంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అసెంబ్లీలో, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి వస్తాను అన్నాడు. చూసా మాటలు నిలబెట్టుకున్నాడు. అంటే పౌరుషమైనడు చేసే పని అలా ఉంటాయి. పౌరుషమైనడు చేతగాడు ఏం చేస్తాడంటే అది చచ్చిపోతే బాగుండు, ఏ లారైనా గుద్దేసరి చచ్చిపోతే నేను వెళ్ళిపోయి కూర్చుని అందులో చేతగానని చెప్పే మాటలు ఇవి. ఎందుకంటే అలాంటి మాటలు ఓ ముఖ్యమంత్రి చేశారు మీరు, మంచి చెడు చెప్పాడు ఎవరో పార్టీలో లేడు మీకు. నేను ఎదుర్కొంటాను, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేస్తున్నారు, ఎందుకన్నా మంచి పనులు నేను చేస్తాను, లేకపోతే ఎంతకన్నా గొప్పగా చేస్తాను, నేను 2029లో నెగ్గడానికి ప్రజల మన్నలు పొందుతాను అంటలేదు. ఇదే ఇక చివరి ఎలక్షన్ మీరు చచ్చిపోతారంటారా? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారా అదే చివరి ఎలక్షన్ ఆయన? కానీ ఆయన అనుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు లేదా ఆయన ఏదో అయిపోతుంది అని చెప్పి నీలాగా చాలా మంది ఊహల్లోనూ మెరుపు కళల్లోనూ ఉంటారు. నువ్వు నేను పోతాం కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడు ఇంకో 30 సంవత్సరాలు. ఏంటో ఈ మాటలు ఏంటయ్యా? ఆ వైసీపీలో నన్ను చెప్పండి, ఎదుటోడు చావు కోరుకోకూడదు, యుద్ధం అంటే శత్రువును ఓడించడం గానీ చంపటం కాదు అని. ఇలా అలవాటైపోయింది. ఇంకా చంపేయటం లేకపోతే చచ్చిపోవటం, ఆ శవాన్ని పట్టుకోవటం, శవాన్ని పట్టుకుని ఓ పొలం ఓట్లు దండుకోవటం. ఏం మాడుతున్నావు నువ్వు?